నిఖిల గురుదేవులకు పాదపద్మములకు నమస్కరిస్తూ హైందవం ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు ఈ యొక్క విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వరుని యొక్క వివిధ గణపతులను పూజించడం వల్ల వచ్చే ఫలితాలు, అసలు గణపతులను ఏ విధంగా పూజించాలి, ఎన్ని రకాలుగా గణపతులను ఏ విధాలుగా పరిపరి విధాలుగా మనం పూజించే పద్ధతులు, వాటి వల్ల వచ్చే ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాము. మనము ఎర్రచందనం గణపతి అంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించిన అనారోగ్యం నుంచి విముక్తి చెందుతాం. ముత్యపు గణపతిని మనము పూజించిన మానసిక ప్రశాంతత పొందుతాము. అలాగే పగడపు గణపతిని మనము నిత్యం పూజించిన రుణ విముక్తిని మనము పొందుతాం, అంటే రుణాల నుండి విముక్తి పొందుతాం. మరకత గణపతిని పూజించిన వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధి మనకు కలుగుతుంది. అలాగే చందనం గణపతిని పూజించిన ఉద్యోగం, సంఘంలో మంచి గౌరవం వస్తుంది. స్ఫటిక గణపతిని పూజించిన భార్యాపుత్రులతో సుఖజీవనం మనము గడపడానికి మంచి అవకాశాలు ఉంటాయి. నల్లరాతి గణపతిని పూజించిన అధిక శ్రమ నుండి విముక్తి పొందుతాం. మనం ఎక్కువ శాతం నల్లరాతి విగ్రహాలే మనం పూజించడం జరుగుతుంది. అధికంగా శ్రమించే వాళ్ళు ఈ యొక్క నల్లరాతి విగ్రహాన్ని పూజించడం వల్ల మనము ఆ యొక్క అధిక శ్రమల నుండి విముక్తి చెందుతాం. అలాగే సైకత శిల గణపతిని పూజించడం వల్ల దుష్టపీడల నుండి విముక్తి పొంది మనము ఎటువంటి పీడల నుండి, ఎటువంటి దుష్ట ఆత్మల నుండి మనం రక్షణ పొందుతాం. అలాగే శ్వేతార్క గణపతిని మనం పూజించినతో సర్వ విఘ్నాలన్నీ నశించిపోయి మనము జీవితంలో ఎన్నో ముందు వరుసలో వెళ్ళడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. నవగ్రహ దోషాలకు వివిధ గణపతులను పూజించే పద్ధతులు. నవగ్రహాలలో మనకు రవి భగవానుడు మనకు ప్రత్యక్ష దైవమైన నవగ్రహాలలో ముఖ్యమైన వాడు, మొదటివాడు. మనము ఈ యొక్క రవిగ్రహ నివారణకు మనం ఎర్రచందనం గణపతిని ఆదివారం నాడు మనం పూజించినచో విశేష ఫలితాలు మనకు కలుగుతాయి. అలాగే చంద్రుడు, నవగ్రహాలలో చంద్రుడిని మనము గ్రహదోషం మనం ఏమన్నా ఉండేది ఉంటే వెండి లేదా ముత్యం లేదా పాలరాతి గణపతిని సోమవారం నాడు మనం పూజించాలి. మనము ఇవి చెప్తున్నాం చూడండి. ఆదివారం నాడు ఎర్రచందనం గణపతిని పూజించాలి. మనకు వివిధ రకాల మనకు ఉన్న నవగ్రహ పీడలు తొలగాలంటే ఏ గణపతులు ఎక్కడ ఏ గణపతులు మనకు ప్రతి ఒక్క గణపతి మనకు ప్రతిష్ఠించి ఉంటాయి. వాటి వివరాలు తెలుసుకొని ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి మనము పూజించినచో మన యొక్క గ్రహ బాధల నుండి తొలగించుకోవచ్చు. అయితే రవిగ్రహం బాధ నుండి మనం విముక్తి చెందాలంటే ఎర్రచందనం గణపతిని ఆదివారం నాడు పూజించాలి. చంద్రగ్రహణం నుండి ఏమైనా మనకు ఇబ్బందులు ఉంటే వెండి లేదా ముత్యం లేదా పాలరాత్రి గణపతిని సోమవారం నాడు మనం పూజించాలి. కుజగ్రహం వల్ల మనకు ఇబ్బందులు ఉంటే రాగి లేదా పగడం గణపతిని మంగళవారం నాడు పూజించాలి. బుధగ్రహ మనం ఇబ్బందులతో ఉంటే మరకత గణపతిని బుధవారం నాడు మనం పూజించాలి. మనము గురుగ్రహం యొక్క గురుదేవుని కృప యొక్క మన మీద లేకపోతే బంగారం లేదా పసుపుతో చేసిన గణపతిని లేదా చందనంతో చేసిన గణపతిని గురువారం నాడు మనం పూజించాలి. మనకు గురుగ్రహ బాధలన్నీ పోయి గురు అనుగ్రహం మనకు నిత్యం ఉంటుంది. శుక్రగ్రహం యొక్క పీడల నుండి మనకి ఏమైనా దుష్టంగా ఉంటే స్ఫటిక గణపతిని శుక్రవారం నాడు
పూజించాలి. శుక్రవారం నాడు స్ఫటిక గణపతిని పూజిస్తే శుక్రగ్రహ అనుగ్రహం మనకు కలుగుతుంది. శని వల్ల ఆ యొక్క శని భగవానుని కృప మన వల్ల ఉండాలి. శని భగవానుడు అందరూ ఏదో విధంగా చెప్తారు పరిపర విధాలుగా, అదంతా తప్పు. శని దేవుడు మనకు ఒక మంచి కార్యంలో మనం ముందుకు వెళ్ళడానికి నిబద్ధతో, మనము ఒక భవిష్యత్తులో నిబద్ధతతో సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పెంచుకోవడానికి మన యొక్క పద్ధతులను మార్చడానికి శని భగవానుడు మనను ఎంతో ఉత్ప్రేరంగా ముందుకు తీసుకెళ్ళడానికి, మనకు అన్ని కష్టాల్లాగానే కనిపిస్తాయి కానీ అది మనలో మనము మార్చుకోవడానికి అవి ఉపయోగపడతాయి. శని భగవానుని కృప కోసం మనము నల్లరాయి గణపతిని శనివారం రోజు మనము పూజించాలి. రాహువు యొక్క అనుగ్రహం కోసం మనం శాండ్ స్టోన్ గణపతిని, అంటే శాండ్ ఇసుకతో చేసిన గణపతిని ఆదివారం రోజు మనం పూజించినతో మనకు రాహువు అనుగ్రహం మనకు ఎంతో ఉత్ప్రేరంగా ఉండి మనము జీవితంలో ఎంతో బాగుపడడానికి మనము ఉపయోగపడతాయి. ఎర్రచందనం రెడ్ స్టోన్ గణపతి దీర్ఘకాలం బాధిస్తున్న అనారోగ్యం నుంచి విముక్తి ఆదివారం నాడు మనం పూజించాలి. ముత్యపు గణపతి, మోతీ గణపతి, వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి. గణేశుని కృపా కటాక్షం ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగుతుంది. సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాలా విలక్షణమైనవి. ముత్యం ఒక చల్లని రత్నం. ఒక రత్నం చంద్రుడి శక్తులను గ్రహించేందుకు తోడ్పడుతుంది. ఈ రత్నం తల్లి మృదుత్వం, దాతృత్వం, మనోహరమైన కళ్ళు, స్థిరమైన మనస్సును, ముట్టు ఋతుక్రమం, శిశువుల ప్రేమ, ఛాతీ, కుటుంబ జీవితం, అందం, జల ప్రదేశాలు, మంచి కోరికలు, గర్భధారణ మరియు శిశువు జననానికి సంకేతం. గణేశుడి పూర్ణ కుంభం వంటి దేహం, బాణం వంటి పొట్ట, ఇవి పరిపూర్ణ జగత్తుకి సంకేతాలు. గజముఖం, సన్నని కళ్ళు, ఇవి సున్నితమైన పరిశీలనకి, గ్రహణ మేధశక్తులకు సంకేతాలు. వక్రతుండం, ఇది ఓంకారానికి సంకేతం. మన నడుము చుట్టూ ఉండే నాగం జగత్తును ఆవరించి ఉన్న మాయాశక్తికి సంకేతం. 4 చేతులు మానవాతీత శక్తి సామర్థ్యాలకి చిహ్నం. ఒక చేతిలో పాశం, దండం, బుద్ధి మనస్సులను సన్మార్గంలో నడిపించే సాధనం. మరొక చేతిలో విరిగిన దంతం. మహాభారత రచన కోసం ఆయన తన దంతాన్నే విరిచి కలంగా చేసుకున్నాడు. ఇది విజ్ఞాన సముపార్జన కొరకు చేయవలసిన కృషి, త్యాగాలకు సంకేతం. మరొక చేతిలో మోదకం లేదా వెలగపండు. ఇది బాహ్యంలో గంభీరత, అంతరంగంలో సున్నితత్వానికి చిహ్నాలు. చేటంత చెవులు, ఇవి భక్తుల మొర ఆలకించడానికి గుర్తు. ఈ మూర్తి దర్శనం జ్ఞాన విజ్ఞాన వినోదదాయకం. ఈ మూర్తి దర్శనం ద్వారా అందం లేకపోయినా తెలివితేటలు, జ్ఞానం, విజ్ఞానం, ఎదుటి మనిషి చెప్పేదానిని శ్రద్ధగా వినటం, సూక్ష్మంగా ప్రతి విషయాన్ని పరిశీలన చేయటం, ప్రకృతికి దగ్గరగా నివసించడం, ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉడకనివి, ఆవిరిపై ఉడికినవి, నూనె లేని పదార్థాలు తినటం ఏకసంధాగ్రహయానికి మనకు ఎంతో ఉపయోగపడతాయి. అహంకారం, గర్వం లేకుండా ఉండటం, ఎదుటి వారి వల్ల ఇబ్బందులు వచ్చినా వారిని క్షమించడం, తల్లిదండ్రులను గౌరవించడం, భక్తికే ప్రాధాన్యం, డాంబికంగా ఉండకపోవడం, ఇవన్నీ నేర్చుకోవాలి. ముత్యపు గణపతిని పూజించడం వలన కలిగే లాభాలు. స్త్రీ పురుషులు చిన్న పెద్ద ఎవరైనా సోమవారం నాడు ముత్యపు గణపతిని పూజిస్తే చంద్రుడి వలన కలిగే చెడు ప్రభావాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కావాలని కోరుకునేవారు ముత్యపు గణపతిని ధారణ చేయాలి. ముత్యపు గణపతి ధారణ ద్వారా చెడు కళలు
మంచి నిద్రను కలిగిస్తుంది. మేధోశక్తిని, అందాన్ని మరియు ముఖ వర్చస్సును పెంపొందిస్తుంది. కళలు, మందులు, ఔషధ నూనెలు, పరిమళ ద్రవ్యాలు, పాలు, నూనె, పానీయాలు, నౌకా నిర్మాణం, దిగుమతులు, ఆ, కూరగాయలు మరియు పువ్వులు సంబంధిత రంగాలలో వ్యాపారం లేక ఉద్యోగం చేసేవారు ముత్యపు గణపతిని పూజిస్తే లాభాలు కలుగుతాయి. మోతీ గణేష్ ఆరాధన వల్ల భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం, భాగస్వాముల మధ్య ప్రేమ మరియు విశ్వాసం కలుగుతాయి. సినిమా, నాటక, వ్యవసాయం, వస్త్రం, ఫోటో స్టూడియో, శిల్పం, చిత్రలేఖనం మరియు రచయితలకు మోతీ గణపతి ఆరాధన ద్వారా బహు ప్రయోజనాలు చేకూరుతాయి. ముత్యపు గణపతి ఆరాధన ద్వారా డిప్రెషన్ మరియు నిరాశావాద సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపలు, రొయ్యలు పెంపకం, భౌగోళిక శాస్త్ర పరిశోధన, తత్వశాస్త్రం, క్రీడలు, కంప్యూటర్లు, హోటల్స్ మరియు ఆభరణాల సంబంధిత రంగాల వారికి ఈ యొక్క మోతీ గణపతి గణేష్ ఆరాధిస్తే అధికమైన లాభాలు చేకూర్చాయి. ఈ యొక్క మంచి జ్ఞానశక్తిని, నిద్రలేమి, కంటి వ్యాధులు, గర్భాశయ సమస్యలు, గుండె సమస్యలు, టీబీ, మలబద్ధకం, మూర్ఛ మొదలైన వాటికి ముత్యపు గణపతిని మనము ఆరాధించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సంగీతం, న్యాయవాద, ఫైనాన్స్, ఈత, వాటర్ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, గానం, క్రీడలు, స్టేషనరీ మరియు చిత్ర నిర్మాణ రంగాల వారు ఈ యొక్క మోతీ గణపతిని పూజిస్తే మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. ముత్యపు గణపతిని ఆరాధన వలన రక్తహీనత, కిడ్నీ సమస్య, మధుమేహం, నిద్రలేమి, పిచ్చి, ఆస్మా, కంటి సమస్య, రక్తపోటు, మెదడు కణితి, రుగ్మత మరియు క్రోమ సమస్యలు, గుండె జబ్బులు వంటి వ్యాధులను ఉపశమనం చేయడానికి మోతీ గణపతి యొక్క విగ్రహాన్ని ధరించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మనకు ఉన్న బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు స్నానాంతరం పూజ గదిలో కూర్చొని ఈ యొక్క ముత్యపు గణపతిని మనము తాకి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే సర్వ లాభాలు కలుగుతాయి. ఈ విధంగా మనకు ఒక్కో గణపతిని ఒక్కొక్క విధంగా పూజించడం వల్ల కలిగే లాభాలను మనము తెలుసుకుంటున్నాము. ఈ విధంగా మన యొక్క గణపతి నవరాత్రులలో మనము ఎంతో బ్రహ్మాండంగా మనము ఈ యొక్క వినాయకుడిని పూజించాలి. అందరూ మంచి వినాయక పూజలో నిమగ్నమై ప్రతిరోజు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు మీకు శక్తి కొలది వినాయకునికి నైవేద్యం సమర్పించి ఇంట్లో పూజలు చేయండి. శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకొని భుజం మీద లేదా కంఠం మీద ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలో కానీ వ్యాపార సంస్థలలో కానీ తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్ర సమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించడం కానీ శ్వేతార్క వేరుని తాయెత్తులో ధరించడం కానీ చేస్తే శుభప్రదంగా మనం ఉంటాము. విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అందరూ మంచిగా ఈ యొక్క వినాయక చవితి రోజు నుండి పూజలు చేసి నవరాత్రుల పూజలు చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఆ యొక్క ప్రత్యంగిరామాత అనుగ్రహం ఉంటుంది. ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క అపారాధ మనకు ఉండాలని, ఎటువంటి కర్మలు మనకు తలగొద్దని చెప్పి కోరుకుంటూ జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి మీ నిఖిల ప్రత్యంగిర నుండి ఈ యొక్క మనం ప్రత్యంగిర మాత యొక్క పాటల పల్లకి అనే ప్రోగ్రాం చేస్తున్నాం కదా. మనకు ఈ యొక్క పాటల పల్లకిలో మొదటి పాటను టీజర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క టీజర్ను అందరూ చూడండి. ఈ యొక్క పాట ఈ యొక్క 2 రోజులలో పాట పూర్తిది విడుదలవుతుంది. రీమిక్స్లో ఉంది ఆల్రెడీ. మీరు ఈ యొక్క
పాటలను మనకు అందించడానికి ఎంతోమంది మనకు భక్తులు ఆర్థికంగా ఎంతో సహకరిస్తున్నారు. అంటే ఆర్థికంగా అంటే ఏదో వేలకు వేలు ఎవరు ఇవ్వడం లేదు. ఏంటంటే దీనిలో కామెంట్లు పెడుతున్నారు. ఇది దుష్ట కామెంట్లు పెట్టడం బంద్ చేయండి. వాళ్ళకి తోచినంత వాళ్ళు ఏదో సహాయం చేస్తున్నారు. వాళ్ళు సహకరించడం వల్ల మనం ప్రతి ఒక్కొక్క సాంగ్ కంపోజిషన్కు మనకు డబ్బులు అధికంగా ఖర్చు అవుతున్నాయి. కాబట్టి మనకు భక్తులు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే వారు ఉంటే మన యొక్క మొబైల్ నంబర్ 8519863863కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము మీకు కాల్ చేస్తాము. మనకు ఎవరైనా ఈ యొక్క పాటలలో మీకు ఏమైనా ఆడియో పరంగా కానీ వీడియో పరంగా కానీ మీ ఏమన్నా యాడ్స్ రావాలనుకున్నా కానీ మీరు ఏమైనా మనకు ఈ యొక్క 8519863863 కాల్ చేస్తే దాని యొక్క వివరాలు మా యొక్క అబ్బాయి మాట్లాడతాడు. మీరు అందరూ మంచిగా ఈ యొక్క విఘ్నేశ్వర నవరాత్రులు పూర్తి చేసుకుంటారని మరొక్కసారి కోరుతూ ఆ యొక్క ప్రత్యంగిరామాత అనుగ్రహం అందరికీ ఉంటుంది. జై ప్రత్యంగిరామాత. ఈ యొక్క వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిరామాత.